ఏంది అలా యాంకర్ పిల్ల కలకల్లాడుతుంది అనుకుంటారు కదా. పొద్దుగా లేచి గుడికి పోయినా, అందుకే ఇట్లా ముద్దుగా తయారైనా. ఇవాళ కార్తీక సోమవారం కదా, అందుకనే పొద్దుగాల మబ్బుల్నే లేచి గుడికి పోయి మొక్కులు పెట్టుకొని వచ్చిన అన్నట్టు. నేను ఒక్కదాన్నే ఇంత పొద్దుగాల పోతున్నా గాని ఎవరన్నా వస్తారో లేదో అనుకుంటూ పోయినా గాని నాకంటే ముందుగానే గుళ్ళబాట పట్టిండ్రు చాలా మంది. ఎక్కడెక్కడ ఎట్లెట్లున్నాయో గుళ్ళు అని నడుచుకొని వద్దాం పాండ్రి. కార్తీక మాసం శివరి సోమవారం అడావుడి మస్తు గుంది పోండ్రి శివాలయాల పొంటి. శివనామస్మరణలతోని మారి మోగినాయి శివుని గుళ్ళన్ని. కోడిగుయ్యంగా లేచి నెత్తులు పోసుకొని గుళ్ళబాట పట్టిరు అక్కజెల్లెళ్ళు. కోనేటి ఒడ్డుకు దీపాలు ముట్టించి శివయ్యకు మొక్కులు పెట్టుకున్నారు. భక్తులు వస్తులని గుళ్ళని ముద్దుగా శృంగారిచ్చిరు అయ్యవార్లు. యమలాడ రాజన్న గుడికాడ గింత ముద్దుగా సింగారిచ్చిరు. ఏగిలి భారంగా పోయి దీపాలు ముట్టించి మొక్కులు పెట్టుకున్నారు భక్తులు. కీసరగుట్ట కిటకిటలాడింది. బాసర సరస్వతమ్మ దీపాల ఏలుగుల చూసి మురిసిపోయింది. యమలాడ రాజన్న, భద్రాద్రి రామన్న, యాదాద్రి నరసన్న, శ్రీశైలం మల్లన్న, వరంగల్ భద్రకాళి అమ్మలకు మొక్కులు పెట్టుకుని పెద్ద పూజలు చేసుకున్నారు భక్తులు. శివునికి పాలాభిషేకాలు, జలాభిషేకాలు జోరుగైనాయి. అటు గోదావరి జిల్లాలలో కార్తీక మాసం వేడుకలు గట్టిగానే నడిచినాయి. నరసాపురంలో ఉన్న అమరేశ్వర స్వామి సన్నిధికి భక్తులు పోటెత్తిరు. పూజలు చేసి మొక్కులు పెట్టుకున్నారు. కొవ్వూర్ల బాలా త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి ఆలయానికి సుత బగ్గనే కదిలొచ్చిరు భక్తులు. ఆడ ఈడాని ఏం లేదు, ఆడ శివుని గుడి ఉంటే ఆడికి పోయిరు, పూజలు చేసిరు, మొక్కులు పెట్టుకున్నారు. అక్క చెల్లెళ్ళు పవిత్ర తానాలు చేసి దీపాలు వెలిగించి గంగమ్మ తల్లికి ఘనంగా పూజలు చేసిరు. ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. బొక్కలు కొరికే సలిని కూడా లెక్క చేయకుండా సత్యదేవునికి వ్రతాలు ఆచరించకుండా తెల్లారక ముందే క్యూ లైన్లలో నిలబడ్డారు అక్క చెల్లెళ్ళు. కార్తీక మాసం అన్నా సోమవారం అన్నా శివునికి మా పాయనం కాబట్టి కార్తీక మాసంలో వచ్చే సోమవారం నాడు ఒక్క పొద్దులుండి దీపాలు ముట్టించి కొలుసుకుంటే మంచి జరుగుద్దని భక్తుల నమ్మకం.